देह अभिमान तज कर उड़ चलो पार गगन, वही है अपना वतन। उड़ो अब बिंदु बनकर। वो बाबा बाहें फैलाए, हर घड़ी मुस्कुराते। मना लो मन से मिलन, मना लो मन से मिलन। उड़ चलो पार गगन, वही है अपना वतन। उड़ो अब बिंदु बनकर, देह अभिमान तज कर। उड़ो अब बिंदु बनकर। है बाबा सबसे निराले, वो संगम पर ही है आते। है बाबा सबसे निराले, वो संगम पर ही है आते। बनो संपन्न बच्चों, हमें देते इशारे, हमें देते इशारे। हमें देते इशारे। अनुभव से है कहते, बाबा का संदेश देते। बनाते स्वर्णिम चमन, बनाते स्वर्णिम चमन। उड़ चलो पार गगन, वही है अपना वतन। उड़ो अब बिंदु बनकर, देह अभिमान तज कर। उड़ो अब बिंदु बनकर, देह अभिमान तज कर। उड़ चलो पार गगन, वही है अपना वतन। उड़ो अब बिंदु बनकर, देह अभिमान तज कर। उड़ो अब बिंदु बनकर, देह अभिमान तज कर। ఓం శాంతి. ఈరోజు బ్రహ్మ బాబా సమానంగా బీజరూప స్థితిని ధారణ చేసుకొని విశ్వానికంతా కూడా
సకాశిచ్చేటటువంటి సేవను చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మ. ఈ శరీరం నాకు ఒక కుటీరం లాంటిది. ఈ నలువైపులా నా నుండి దివ్య ప్రకాశము వ్యాపిస్తూ ఉన్నది. నేను నా ఆత్మ స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. ఈ ఆత్మ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. నేను ఇక్కడ కూర్చొని పరంధామంలో ఉండేటటువంటి మహాజ్యోతి పరంపిత పరమాత్మ బాబాని చూస్తూ ఉన్నాను. బాబా నుండి దివ్య ప్రకాశం, దివ్య శక్తులు పూర్తి బ్రహ్మాండమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను నా బుద్ధి రూపీ నేత్రం ద్వారా మహాజ్యోతి అయినటువంటి బాబాని చూస్తూ ఉన్నాను. వారి దివ్య స్వరూపం పైన నేను నా బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. నేను మళ్ళీ ఆత్మస్వరూపంలో నేను ఆత్మ సతోగుణి సప్తరంగుల కిరణాలు నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను దేహం నుండి భిన్నంగా చైతన్యమని ఆత్మను. నేను పూర్తిగా అశరీరి. దేహంలో ఉంటూ కూడా
దేహ అభిమానం లేదు. పూర్తి దేహం నుండి భిన్నంగా డిటాచ్గా ఉన్నాను. నేను పరంధామంలో ఉండేటటువంటి పరం జ్యోతిని చూస్తూ ఉన్నాను. బాబా యొక్క శక్తుల కిరణాలు పూర్తి సృష్టి అంతటా వ్యాపిస్తున్నాయి. బాబా తన ప్రేమ, శాంతి, శక్తి కిరణాలను పూర్తి విశ్వమంతటా కురిపిస్తూ ఉన్నారు. నేను బాబా యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. నాకు పూర్తి ప్రపంచమే నా బాబా. నేను నా బాబాని కనురెప్ప ఆర్పకుండా చూస్తూ ఉన్నాను. నా బాబా నా ప్రపంచము. నేను ఆత్మను. ఈ సాకార శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఈ సాకారీ లోకానికి భిన్నంగా సూక్ష్మలోకానికి భిన్నంగా నేను నా అసలైన ఇల్లు పరంధామానికి చేరుకున్నాను. నేను నా తండ్రి పరంపిత పరమాత్మ దగ్గరికి చేరుకున్నాను. నేను బాబాకి చాలా సమీపంలో ఉన్నాను. శాంతి సాగరుడైన బాబా శాంతి కిరణాలతో నన్ను నింపుగా చేస్తున్నారు.
నేను పూర్తి శాంతిని నింపుకుంటూ ఉన్నాను. జ్యోతి మహాజ్యోతి యొక్క కలయిక ఎంత అద్భుతంగా ఆనందంగా ఉన్నది. శాంతి సాగరుడైన బాబా శాంతి కిరణాలను నాపై కురిపిస్తూ ఉన్నారు. నేను ఆత్మ బీజరూప స్థితి అయి పూర్తి శాంతిని, లోతైన శాంతిని అనుభవం చేస్తున్నాను. బాబా నుండి పవిత్రత యొక్క ప్రకంపనాలు నన్ను చేరుకుంటూ ఉన్నాయి. పవిత్రతా సాగరుడైన బాబా ఆత్మలో పవిత్రతా శక్తిని నింపుతూ ఉన్నారు. బాబా యొక్క పవిత్రతా కిరణాలను నేను స్వయంలో ఇముడ్చుకుంటూ సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతున్నాను. బాబా యొక్క శక్తిశాలి కిరణాల నుండి నేను ఆత్మ సంపన్నంగా సంపూర్ణంగా అవుతున్నాను. బాబా యొక్క సమీపత నుండి నేను ఆత్మ పూర్తిగా పరివర్తన అవుతున్నాను. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శాంతి, ప్రేమ, పవిత్రత యొక్క వర్షం నాపై కురుస్తూ ఉన్నది. నేను కూడా వాటన్నింటిలో మాస్టర్గా అవుతున్నాను. మాస్టర్ శాంతి సాగరంగా, మాస్టర్ ప్రేమ సాగరంగా,
మాస్టర్ పవిత్రత సాగరంగా అవుతున్నాను. నేను నా స్వరూపాన్ని, బాబా యొక్క స్వరూపాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాను. నేను నా బాబా ఎలాగైతే నా తండ్రి సాగరుడు అన్నీ కూడా నాకు ఇస్తూ ఉన్నారు, నేను శక్తిశాలి బీజరూప స్థితిని అనుభవం చేస్తున్నాను. ఈ బీజరూప స్థితి నుండి జన్మ జన్మల యొక్క వికర్మలన్నీ కూడా వినాశనమవుతున్నాయి, భస్మమవుతున్నాయి. నేను ఆత్మ తేలికగా అవుతున్నాను. ఇప్పుడు నేను ఆత్మ సర్వశక్తులను, సర్వగుణాలను నింపుకొని విశ్వ గ్లోబుపై కూర్చొని ఉన్నాను. జ్ఞానసూర్యుడైన బాబా నుండి శాంతి శక్తి కిరణాలు నాపై పడుతూ నా నుండి పూర్తి విశ్వమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. బాబా నుండి కిరణాలు నాపై పడుతూ ఆత్మ జ్యోతి పైన పడుతూ ఈ జ్యోతి నుండి పూర్తి విశ్వ గ్లోబు అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి.
లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యాను. ఎలాగైతే లైట్ హౌస్ నలువైపులా ప్రకాశం వ్యాపిస్తుందో, నేను స్వయానికి స్వయం చూసుకుంటూ ఉన్నాను. నేను చాలా ఉన్నతంగా, సాధారణ శరీరం కాదు, చాలా ఉన్నతంగా లైట్ హౌస్ లాగా భృకుటి సింహాసనం పైన విరాజమైన జ్యోతి ఆత్మను, మెరిసేటటువంటి నక్షత్రాన్ని నా నుండి నలువైపులా లైట్ మైట్ వ్యాపిస్తూ ఉన్నది. నేను లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యాను. నా నుండి లైట్ మైట్ కిరణాలు దూరం వరకు వ్యాపిస్తూ ఉన్నాయి. అందరాత్మలకి జ్ఞాన ప్రకాశము, ఆత్మిక బలము లభిస్తూ ఉన్నది. నా లైట్ మైట్ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. నా నుండి అందరాత్మలు సుఖీగా, తృప్తిగా అవుతున్నారు. ఇప్పుడు నేను ఆత్మ కల్పవృక్షం యొక్క మూలంలోనికి వచ్చాను. కల్పవృక్షం యొక్క మూల స్థానంలో బ్రహ్మా బాబా, మమ్మ, ఆదిరత్నాలందరూ కూర్చుని ఉన్నారు. తపస్సు చేస్తూ పూర్తి కల్పవృక్షానికంతా కూడా సకాశిస్తూ ఉన్నారు. కల్పవృక్షం యొక్క మూలంలో, వేర్లలో నేను కూర్చొని ఉన్నాను. నేను ఆత్మజ్యోతి, మహాతపస్విని, రాజయోగి, రాజఋషిని, పూర్వజ ఆత్మను, ఆధారమూర్తి ఆత్మను,
ఇప్పుడు బాబా నుండి పూర్తి స్నేహము, శక్తి కిరణాలను తీసుకుని కల్పవృక్షమంతటా వ్యాపింపచేస్తున్నాను. నా నుండి స్నేహము, శక్తి కిరణాలు వేర్ల నుండి కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకుకి కూడా చేరుకుంటూ ఉన్నాయి. ప్రతి ఆకుకి కూడా కిరణాలు వ్యాపిస్తున్నాయి. కల్పవృక్షమంతా పచ్చ పచ్చగా అవుతున్నది. ప్రతి ఆకురూపి ఆత్మ శాంతిగా, సుఖీగా అవుతున్నది. అందరి జీవితం ఆనందంతో నింపుగా అవుతున్నది. నా వంశావళికంతా కూడా నేను శుభ భావన, శుభ కామననిస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలి, అందరికీ కళ్యాణం జరగాలి, అందరూ ఆరోగ్యవంతంగా కావాలి, అందరూ సుఖీగా ఉండాలి, అందరి బుద్ధి తాళం తెరుచుకొని పరంపిత పరమాత్మతో సంబంధాన్ని జోడించాలి. అందరి యొక్క దుఃఖాలు, కష్టాలు దూరం అవ్వాలి. అందరూ ఈ ఆశీర్వాదాలని అనుభవం చేస్తున్నారు. నా ఈ శుభ కామన కల్పవృక్షంలోని ప్రతి ఒక్క ఆకుకి కూడా చేరుకుంటూ ఉన్నది. కల్పవృక్షమంతా పచ్చ పచ్చగా అవుతా ఉన్నది. పూర్తి కల్పవృక్షమంతా పావనంగా అవుతున్నది. నేను ఆత్మ
బీజస్వరూపమై నా నివాసధామమైన పరంధామానికి వెళ్తున్నాను. నేను ఇక్కడ నా కర్తవ్యాన్ని పూర్తి చేసి అందరినీ సుఖవంతంగా చేసి ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేసి వాపస్ నేను ఎక్కడ నుండైతే వచ్చానో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తున్నాను. నేను ఆత్మ పరంధామంలో బీజరూప స్థితిలో పూర్తి శాంతిగా బాబా యొక్క ఛత్ర ఛాయలో వారి కిరణాల కింద స్థితి అయి ఉన్నాను. ఓం శాంతి.
ఓం శాంతి. సాకార మురళి 11/1/21. ఇందులో బాబా విశేషంగా ఈరోజు పూల్గా తయారు కావాలి, పుష్పంలాగా తయారవ్వాలి. ఎవరైతే పుష్పంలాగా తయారవుతారో అలాంటి పిల్లలు ఇతర ఆత్మలకి కూడా సుగంధాన్ని వ్యాపింపచేస్తారు. అలాంటి వ్యాపింపచేసేటటువంటి వారే బాబా ఏమంటారంటే, మీరు ఇతర ఆత్మలకి సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు, సుఖాన్ని కలిగించే పిల్లలు మీరైనారు. అయితే సుఖాన్ని ఇతర ఆత్మలకు మనం ఇవ్వాలంటే అతి ప్రియమైన బాబాని గుర్తు చేసుకుంటే ఇతర ఆత్మలకి మీరు సుఖాన్ని ఇవ్వగలుగుతారనేసి విశేషంగా తెలిపిస్తున్నారు. సో ఇప్పుడు బాబా మహావాక్యాల్ని వింటాము. मीठे बच्चे, मोस्ट बिलवेड शिव बाबा आए हैं तुम बच्चों को विश्व का मालिक बनाने, तुम उनकी मत पर चलो. మధురమైన పిల్లలారా, మోస్ట్ బిలివెడ్ అతి ప్రియమైన శివబాబా వచ్చారు. మీరు పిల్లల్ని విశ్వానికి మాలికలుగా తయారు చేయడానికి మీరు వారి యొక్క శ్రీమతి మీద నడవండి. ప్రశ్న: मनुष्य परमात्मा के बारे में कौन सी दो बातें एक दूसरों से भिन्न बोलते हैं? మనుషులు భగవంతుడి గురించి ఏ రెండు విషయాలు భిన్నంగా చెప్పుకుంటారు? బాబా దాని కాన్సెప్ట్ చెప్తారు. ఏక్ ఔర్ कहते परमात्मा अखंड ज्योति है और दूसरे और कहते वो तो नाम रूप से न्यारा है. ఒకవైపు పరమాత్ముడు అఖండ జ్యోతి స్వరూపుడు అనేసి అంటారు. ఇంకొక వైపు ఏమనుకుంటారంటే భగవంతుడు నామరూపాల నుండి భిన్నంగా ఉన్నారనేసి అనుకుంటారు. यह दोनों बातें एक दूसरों से भिन्न हो जाता, यथार्थ रूप से ना जानने कारण ही पतित बनते जाते. యథార్థంగా భగవంతుడి కోసం తెలియకుండా పతితులుగా అవుతూ ఉంటారు. బాప్ జబ్ ఆతే హే తో అప్ని సహీ పహచాన్ దేతే హే. భగవంతుడు ఎప్పుడైతే వస్తారో తన యొక్క యథార్థమైన పరిచయాన్ని తెలిపిస్తారు. గీత్: మర్నా తెరీ గలీ మే, జీనా తెరీ గలీ మే. ఓం శాంతి. बच्चों ने गीत सुना. जब कोई मरते हैं तो बाप के पास जन्म लेंगे. कहने में यही आता है कि बाप के पास जन्म लिया, माँ का नाम नहीं लेंगे. బ్రతకడము చావడము మీ యొక్క గడపలో అనేసి పాట ఉందన్నమాట. పిల్లలు పాట విన్నారు. ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు మరలా తండ్రి దగ్గర జన్మ తీసుకుంటారు. చెప్పుకోవాలంటే తండ్రి దగ్గర జన్మ తీసుకున్నారని చెప్పుకుంటారు, కానీ తల్లి దగ్గర జన్మ తీసుకున్నారనేసి చెప్పరు. తర్వాత తండ్రికి శుభాకాంక్షల్ని తెలిపిస్తారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ ఆత్మయే హే వహ్ హో గయి శరీర్ కి బాత్. ఏక్ శరీర్ చోడ్ ఫిర్ దూసరే బాప్ కే పాస్ జాతే హే. బాబా ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మీకు తెలుసు మనమందరూ కూడా ఆత్మలము. అక్కడ లౌకికంలో అది శారీరక మాటలు. ఒక్క శరీరాన్ని వదిలేసి మళ్ళా వేరే తండ్రి దగ్గర వెళ్తారు. మీరిప్పుడు 84 జన్మల్లో 84 సాకారీ తండ్రిని పొందినారు. వాస్తవంలో నిజమైన తండ్రి నిరాకార తండ్రి, మీరు పిల్లలు. మీరు అసలు అంటే ఆత్మ పరంపిత పరమాత్ముడి యొక్క పిల్లలు. రహనే వాలే భీ వహాకే హే. ఉండేది కూడా అక్కడే కదా. జిస్కో నిర్వాణ ధామ్ వ శాంతిధామ్ कहते हैं. అసలు తుమ్ యహాకే రహనే వాలే హో. ఆ ధామానికి నిర్వాణ ధామ లేక శాంతిధామం అనేసి చెప్తారు. వాస్తవంలో మీరు అక్కడ ఉండేటటువంటి వారు. बाप भी वहाँ रहते हैं या आकर तुम
लौकिक बाप के बच्चे बनते हो तो फिर उस बाप को भूल जाते हो. ఉండేదేమో మీరు అక్కడే, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత లౌకిక తండ్రి యొక్క పిల్లలుగా అవుతారు. ఆ తండ్రిని మర్చిపోతారు. सत्य में भी तुम सुखी बन जाते हो तो उस पारलौकिक बाप को भूल जाते हो. सुख में उस बाप का कोई सिमरन नहीं करते हैं. సత్యంలో మీరు సుఖంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మని మర్చిపోతారు. సుఖంలో ఎవ్వరు కూడా స్మరణ చేయలేరు. దుఃఖమే యాద్ కర్తే హే और యాద్ भी ఆత్మ కర్తీ హే. దుఃఖంలోనే భగవంతుడిని స్మృతి చేసేది. అది ఎవరు స్మృతి చేసేది అంటే ఆత్మయే కదా. జబ్ లౌకిక్ బాప్ को याद करते हैं तो बुद्धि शरीर तरफ रहती है. ये बाबा उनको याद करेंगे तो कहेंगे ఓహో బాబా. లౌకిక తండ్రిని గుర్తు చేసుకుంటే శరీర వైపు వెళ్తుంది. ఈ బాబా వాణ్ణి గుర్తు చేసుకుంటే ఓహో బాబా అని అనుకుంటారు. హే దోనో బాబా, రైట్ అక్షర్ బాబా ఈ హే. ఇద్దరు కూడా తండ్రి, అయితే యథార్థమైన అక్షరము బాబా. వాళ్ళు ఫాదరే, వీళ్ళు కూడా ఫాదరే. ఆత్మ उस रूहानी बाप को याद करती है तो बुद्धि वहाँ जाती है. यह बाप बैठ बच्चों को समझाते हैं अभी तुम यह जानते हो बाबा आया हुआ है. ఇప్పుడు బుద్ధి అక్కడ వెళ్తుంది, ఇక్కడ మీరు తెలుసుకున్నారు. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో బాబా వచ్చారనేసి తన వారిగా చేసుకుంటారు. బాబా ఏమంటారంటే మొట్టమొదట మీకు నేను స్వర్గానికి పంపించాను. తుమ్ బహుత్ బహుత్ సావుకార్ थे. फिर 84 జన్మలే డ్రామా ప్లాన్ అనుసార్ అభి తుమ్ దుఃఖీ హోగే. నేను ఫస్ట్ మీకు పంపించింది ఇక్కడ సత్యుగంలో. అలా 84 జన్మలు డ్రామా అనుసారంగా తీసుకుంటూ మీరు ఇప్పుడు దుఃఖితులైపోయారు. अब ड्रामा अनुसार पुरानी दुनिया खत्म होनी है. तुम्हारे आत्मा और शरीर रूपी वस्त्र सतो प्रदान थे. फिर गोल्डन एजड में सिल्वर एजड में आत्मा आई तो शरीर भी सिल्वर एजड में आया, फिर कापर एजड में आया. అలా బాబా ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు డ్రామా అనుసారంగా పాత ప్రపంచం ఏమవుతుంది, సమాప్తం అయిపోతుంది. మీ యొక్క ఆత్మ మరియు శరీరము ఈ రెండు కూడా తమో ప్రధానం అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళా గోల్డెన్ ఏజ్లో వెళ్తారు, తర్వాత సిల్వర్. అలాగా శరీరము ఆత్మ సిల్వర్ ఏజ్లో వచ్చేసి మళ్ళా కాపర్లో వస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పూర్తి ఏమైపోయిందంటే తమో ప్రధానం అయిపోయింది. అయిపోయింది కదా, బాబా చెప్పేది రైటే కదా. పూర్తి మన యొక్క ఆత్మ శరీరము అవన్నీ కూడా ఏమైపోయింది, పూర్తి తమో ప్రధానం అయిపోయింది. तो शरीर भी पतित है. जैसे 14 कैरेट का सोना कोई पसंद नहीं करते हैं, अभी पसंद नहीं करते हैं, काला पड़ जाता है. 14 క్యారెట్ ఉండేటటువంటి బంగారు ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకు ఇష్టపడరు? అది మళ్ళా నల్లగా అయిపోతుంది. तुम भी अभी काले आयरन एजड बन गए हो. अब आत्मा और शरीर जो ऐसे काले बन गए हैं तो फिर प्यूर कैसे बने? ఆత్మ శరీరము ఇవి రెండు కూడా పూర్తి ఏమైపోయింది, నల్లగా అయిపోయింది. మళ్ళీ దాన్ని ఎలా ప్యూర్ చేస్తారు? ఆత్మ ప్యూర్ బనే తో శరీర్ भी ప్యూర్ మిలే. వह कैसे होगा? ఆత్మ ఎప్పుడైతే ప్యూర్ అయిపోతుందో అప్పుడు శరీరం కూడా ప్యూర్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటారు మళ్ళా బాబా. ఏమి గంగా స్నానంలో వెళ్ళి స్నానం చేసేస్తే ప్యూర్ అయిపోతుందా? లేదు. నన్ను మీరు పిలిచారు, హే పతిత్ పావన అనేసి నన్ను పిలిచారు. ఇది ఎవరు పిలిచింది? మీ ఆత్మ పిలిచింది. బుద్ధి పారలౌకిక తండ్రి వైపు వెళ్ళిపోతుంది. హే బాబా అని చెప్తారు కదా. देखो బాబా అక్షర్ హీ కిత్నా మీఠా హే. బాబా అనే అక్షరము ఎంత మధురంగా ఉంది. భారత్ మే హీ బాబా బాబా కెహతే హే. భారతదేశంలో ఏమంటారు భగవంతుడికి? బాబా బాబా అంటారు. అభి తుమ్ ఆత్మాభిమాని బన్ బాబాకే బనే హో. ఇది చాలా ఇంపార్టెంట్. మనమందరూ ఇప్పుడు ఎవరి పిల్లలము?
ఆత్మాభిమాని. ఆత్మాభిమాని అయి బాబా యొక్క పిల్లలయ్యారు. బాబా ఏమంటారంటే, నేను మీకు స్వర్గానికి పంపించాను, మీ శరీరము, మీరు శరీరాన్ని ధారణ చేసుకో ఉన్నారు. अब तुम क्या बन गए हो, ये बातें हमेशा अंदर रहना चाहिए. అరే బాబా నన్ను ఎంతో సతుప్రధానంగా చేశారు, స్వర్గానికి పంపించారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది అనేసి గుర్తు చేసుకోవాలి. ఎల్లప్పుడు కూడా అది అంతరాత్మలో ఉండాలి అంటారు బాబా. बाबा को ही याद करना चाहिए. याद भी करते हैं ना, हे बाबा हम ఆత్మీయ పతిత బన్ గయి హే, హే బాబా నా ఆత్మ పతితమైపోయింది అని మీరు గుర్తు కూడా చేసుకుంటారు. ఇప్పుడు బాబా మీరు రండి, నన్ను పావనంగా చేయండి. డ్రామాలో ఈ పాత్ర ఉన్నది, అర్థమైందా? డ్రామాలో ఈ పాత్ర ఉంది కాబట్టి బాబాని పిలుస్తారు మీరు. డ్రామా ప్లాన్ అనుసార్ ఆయంగే బి తబ్ కబ్ ఆయంగే. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే పూర్తి పాత ప్రపంచం అయి కొత్తగా తయారు చేయబడుతుందో అప్పుడు నేను సంగమయుగంలో వస్తాను. తుమ్ బచ్చోంకో నిశ్చయ హై, క్యా నిశ్చయ హై? ఇప్పుడు మీ పిల్లలకు నిశ్చయం ఉంది. ఏం నిశ్చయం ఉంది చెప్పండి, చెప్పగలుగుతారా? ఏం నిశ్చయం ఉంది అంటే, బిల్వైట్ మోస్ట్ బాబా హై, అతి ప్రియమైన వారు ఎవరు? బాబా. कहते भी है स्वीट स्वीटर स्वीटेस्ट. अब స్వీట్ కోనే చెప్పుకుంటారు అనమాట. మధురంగా, అతి మధురంగా, మరి అంత మధురంగా. ఇప్పుడు స్వీట్గా ఎవరున్నారు? లౌకిక సంబంధమే పహలే హే ఫాదర్ జో జన్మ దేతే హే. లౌకిక సంబంధంలో మొట్టమొదట సంబంధము ఫాదర్ అనమాట. వాళ్ళు మనకి జన్మ ఇస్తారు. ఫిర్ టీచర్ వా అచ్చా హోతా హై, మళ్ళీ టీచర్ వాళ్ళు మంచి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ నుండి చదువుకొని పదవి పొందుతారు కదా. నాలెడ్జ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కహా జాతా హై. జ్ఞాన్ హే నాలెడ్జ్. జ్ఞానం ద్వారా వాళ్ళు సంపాదన చేసుకుంటారు, అంటే విద్య ద్వారా సంపాదన చేసుకుంటారు కదా. योग है याद. तो बेहद का बाप जिसने तुमको स्वर्ग का मालिक बनाया था उनको तुम अभी भूल गए हो. ఇప్పుడు పొరపాటు ఎక్కడైపోయింది అంటే, స్వర్గానికి మాలికలుగా తయారు చేసిన బాబాని మీరు మర్చిపోయారు కదా. శివ బాబా కైసే ఆయా కిసీకు పతానే. భగవంతుడు ఎలా వస్తారు ఇది ఎవ్వరికి కూడా తెలియదు. చిత్రమే బి క్లియర్ దిగాయా హై. బ్రహ్మ ద్వారా స్థాపన శివ బాబా కరాతే. బ్రహ్మ ద్వారా స్థాపనా కార్యము శివ బాబా చేస్తారనేసి చిత్రంలో చూపించారు. కృష్ణుడు ఎలా రాజయోగాన్ని నేర్పిస్తారు? राजयोग सिखलाते हैं सत्युग के लिए, तो जरूर संगम पर बाप ने ही क्या किया, सिखाया ना. అయితే రాజయోగము సత్యుగం కోసమే బాబా నేర్పించేది, అర్థమైంది కదా. తప్పకుండా ఎక్కడ నేర్పిస్తారు బాబా? సంగమయుగంలోనే. सत्युग की स्थापना करने वाला बाप शिव बाबा इन द्वारा कराते हैं. శివ బాబా వీళ్ళ ద్వారా, అంటే బ్రహ్మ బాబా ద్వారా చేపిస్తున్నారు. ఎందుకు అంటే బాబా ఎవరైనారు? కరణ్ కరావన హారే, చేసి చేపించేవారు. वे लोग त्रिमूर्ति ब्रह्मा कह देते हैं. ऊंचते ऊंच शिव है ना, ये साकार है व निराकार है. ఉన్నతాతి ఉన్నతమైన వారు ఎవరు చెప్పండి? ఎవరు? శివుడు. వీళ్ళు బ్రహ్మ బాబా సాకారంలో ఉన్నారు, వాళ్ళు ఎవరు? నిరాకారు. సృష్టి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఈ సృష్టి యొక్క చక్రము తిరుగుతూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మోతన్కి సృష్టి కా చక్ర నహి గాయా జాతా. సూక్ష్మోతనం యొక్క సృష్టిని గాయనంలో లేదు. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ మనుష్యుడిది, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మోతనమే కోయి చక్ర అది నే హోతా హై. సూక్ష్మోతనంలో ఎటువంటి చక్రము కూడా ఉండదు. గాతే బి హే వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ, మళ్ళీ గాయనము కూడా ఉంది. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఏమవుతుంది? అలా ఆగిపోతుందా లేక రిపీట్ అవుతూ ఉంటుందా, తిరుగుతూ ఉంటుందా? అది రిపీట్ అవుతూ ఉంటుంది. వహ యహాకి బాతే, ఇదంతా ఇక్కడ విషయాలే. సత్యుగము, త్రేత, ద్వాపర ఇవన్నీ కూడా జరుగుతుంది. बीच में जरूर संगम चाहिए, नहीं तो कलयुग को सत्युग कौन बनाए. మధ్యలో ఏం కావాలి? సంగమయుగం అవసరమే. అయితే
మళ్ళా ఒకవేళ సంగమయుగం లేదు అంటే కలియుగాన్ని సత్యుగం ఎవరు చేయగలుగుతారు? నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేయడానికి కోసమే బాబా ఎక్కడికి వస్తారు చెప్పండి? సంగమయుగంలో వస్తారు. यह तो హైయెస్ట్ అథారిటీ గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్ హే. బాబా ఈరోజు ఏమంటారు? ఇది హైయెస్ట్ అథారిటీ గాడ్ ఫాదర్ల యొక్క గవర్నమెంట్ ఇది. సాత్మే ధర్మరాజు भी है. అర్థమైంది కదా? బాబా తోడు ఎవరున్నారు? ధర్మరాజు కూడా. आत्मा कहती है मुझे निर्गुण हारे में कोई गुण नहीं. कोई भी देवता के मंदिर में जाएंगे तो उनके आगे ऐसे कहेंगे, कहना चाहिए बाप को, उनको छोड़ ब्रदर्स को आकर लगे है. అయితే ఆత్మ ఏం చెప్తుందంటే నాలో ఎటువంటి గుణాలు కూడా లేదు అనేసి ఆత్మ దేవతల దగ్గర పెట్టేసి చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ బాబా ఏమంటారు? మీరు వెళ్ళి ఎవరి దగ్గర చెప్పుకోవాలి? నా దగ్గర వచ్చి చెప్పుకోవాలనా, లేక మీ బ్రదర్స్ అంటే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు ఏమి ఇస్తారు మీకు అంటారు బాబా. ఏ దేవత బ్రదర్స్ అయినా ब्रदर्स से तो कुछ भी मिलता नहीं है. भाइयों की पूजा करते करते नीचे गिरते आए. సహోదర ఆత్మల పూజ చేస్తూ చేస్తూ ఇంకా దిగిజారిపోయారు. ఇప్పుడు మీ పిల్లలకి అర్థమైపోయింది, బాబా వచ్చేసిన్నారు, వారు నాకు వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబాని అర్థం చేసుకోలేదు అంటే ఏం చెప్పుకుంటారు? భగవంతుడినే అర్థం చేసుకోలేదు అంటే భగవంతుడి కోసం ఏం చెప్పేస్తారు మనుషులు? సర్వవ్యాపి అంటారు. कोई फिर कहते अखंड ज्योति तत्व है, कोई कहते हैं वह नाम रूप से न्यारा है. जब अखंड ज्योति स्वरूप है तो फिर नाम रूप से न्यारा कैसे कहते हो? కొంతమంది నా కోసం ఏమంటారు? అఖండ జ్యోతి తత్వం అనేసి అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు? భగవంతుడికి నామము రూపము ఏమీ లేదు అంటారు. అయితే ఎప్పుడైతే అఖండ జ్యోతి స్వరూపంగా ఉన్నారో మరి నామరూపాల నుండి ఎలా దూరంగా ఉంటారు అంటారు బాబా. బాపు నా జాన్య కారణి క్యా హోగే. మొత్తంలో బాబా చెప్పేది ఏంటంటే నన్ను యథార్థంగా తెలుసుకోలేకపోతే మీరు పతితులు అయిపోతారు అంటారు. తమో ప్రధానం అయిపోయారు. తర్వాత బాబా రావాలి వచ్చి అందరికీ కూడా ఏం చేస్తున్నారు? సతో ప్రధానంగా చేయాల్సి పడుతుంది. ఆత్మ నిరాకారి ప్రపంచంలో బాబాతోడు ఉండేదనమాట. తర్వాత ఇక్కడ సతో రజో తమలో వచ్చి పాత్ర అభినయిస్తుంది. ఆత్మ బాబాని గుర్తు చేసుకుంటుంది. బాబా వస్తారు, ఏమంటారంటే నేను బ్రహ్మతనం ద్వారా బ్రహ్మతనం యొక్క ఆధారం తీసుకుంటాను. వారు భాగ్యశాలి రథం. बिगर आत्मा रथ थोड़ी होता है. अभी तुम बच्चों को समझाया है यह ज्ञान की वर्षा. ఆత్మ లేదు అంటే రథం ఎలా తయారవుతుంది? ఇప్పుడు మీ పిల్లలకి అర్థమైపోయింది, బాబా నా మీద జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. జ్ఞానమే కదా. ఇస్సే క్యా హోతా హై? పతిత దునియా సే పావన దునియా బంతి. బాబా ఇచ్చే జ్ఞానం నుండి ఏమవుతుంది? పతిత ప్రపంచం మళ్ళా పావనంగా తయారవుతుంది. గంగా జమునతో సత్యమే హోతా హై. ఇప్పుడు సత్యుగానికి వెళ్తామా? బాబా ఇప్పుడు సత్యుగానికి తీసుకెళ్తారు. గంగా జమున ఇది సత్యుగంలో కూడా ఉంటుంది. कहते हैं कृष्ण जमुना के कंटे पर खेल पाल करते हैं. ऐसे कोई बात नहीं. కృష్ణుడు జమునా తీరంలో ఆట ఆడుతుంటారు అంటారు. అదేం అలా కాదు అంటారు బాబా. వతో సత్యుగ ప్రిన్స్. కృష్ణుడు ఎవరు అనుకున్నారు? సత్యుగానికి ప్రిన్స్ అనమాట. సరేనా? ఎవరు? కృష్ణుడు సత్యుగానికి ప్రిన్స్. बहुत अच्छी रीति उनको संभाला जाता है. क्यों? కృష్ణుడికి చాలా చక్కగా సంభాలన చేస్తారు. ఎందుకు అంత బాగా కృష్ణుడికి సంభాలన చేస్తారు చెప్పండి? ఇప్పుడంతా మనం సత్యంలో ఉన్నాం కదా. కృష్ణుడు ఎలా ఉంటారు, ఎలా కృష్ణుడికి పాలన జరుగుతుంది, ఇదంతా బాబా చెప్తారు. ఎందుకంటే కృష్ణుడు పుష్పం లాగా, పూల్ లాగా అనమాట. फूल कितने अच्छे सुंदर होते हैं, फूल से सब आकर खुशबू लेते हैं. ఎంత సుందరంగా ఉంటుంది పుష్పము. అందరూ వచ్చి ఏం చేస్తారు? సుగంధాన్ని తీసుకుంటారు. కాంటోంకి థోడీ ఖుష్బూ లేంగే. అభి తో యే హై కాంటోంకి దునియా. ముళ్ళ దగ్గర ఎవరైనా వెళ్ళేసి సుగంధం తీసుకుంటారంటే లేదు కదా.
ఇది ముళ్ళు ప్రపంచం. कांटों के जंगल को बाप आकर गार्डन ऑफ फ्लावर बनाते हैं, इसलिए उनका नाम क्या है? ఈ ముళ్ళు ప్రపంచాన్ని బాబా పుష్ప తోటలాగా చేస్తున్నారు, అందుచేతన బాబా పేరేంటి? బబుల్నాథ్ అనేసి చెప్తారు. అంటే ముళ్ళని పుష్పాలాగా చేస్తారు కాబట్టి బబుల్నాథ్ అంటారు. कांटों को बैठ फूल बनाते इसलिए महिमा गाते हैं, कांटों को फूल बनाने वाले బాబా. మనమంతా ఏమైపోయినామో ఒక్కొక్కరు కూడా ఈ కలియుగంలో ముళ్ళని, ఇటువంటి ముళ్ళని బాబా ఏం చేస్తున్నారు? పుష్పాలాగా చేస్తున్నారు. అయితే అందుకే భగవంతుడికి ఏమంటారంటే పుష్పం లాగా చేసేవారు. అవి తుమ్ బచ్చోं का బాప్ కే సాత్ కిత్నా లవ్ హోనా చాహియే. ఇప్పుడు బాబా అడుగుతారు, ఇలాంటి తండ్రి పట్ల పిల్లలకి ఎంత ప్రేమ ఉండాలి, ఎంత లవ్ ఉండాలి. వే లౌకిక్ బాప్తో తుమ్కో క్యా కర్తే హే. ఇప్పుడు చెప్పండి, లౌకిక తండ్రి మీకేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? లౌకిక తండ్రి వాళ్ళు నా కర్తవ్యమే అనేసి చేసేస్తారు. అది వే లౌకిక్ బాప్తో తుమ్కో గట్టర్ మే డాల్తే హే. ఏం చేస్తారు? తెలుసు కదా ఏం చేస్తారు? పడేస్తారు కిందకి. అంటే ఒక పూర్తి పతితలుగా తయారు చేసేస్తారు. ये बाप 21 जन्म के लिए तुमको गट्टर से निकाल पावन बनाते हैं, वह तुमको पतित बनाते हैं, तब तो लौकिक बाप होते हुए भी पारलौकिक बाप को आत्मा याद करती है. లౌకిక తండ్రి ఉన్నా కూడా పారలౌకిక తండ్రిని గుర్తు చేసుకుంటారు. ఎందుకు అంటే ఆత్మ పావనంగా చేస్తారు, ఆత్మ బాబాని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, అర్ధ కల్పం నుండి బాబాని మనం గుర్తు చేసుకుని వచ్చాము. బాబా తప్పకుండా వస్తారు. శివ జయంతి కూడా ఆచరణ చేసుకుంటారు కదా, మీకు ఇది కూడా తెలుసు. అనంతమైన తండ్రి యొక్క పిల్లలు మనమైనాము. సరేనా? మనమంతా ఎవరు? అనంతమైన తండ్రి యొక్క పిల్లలు మనము. तुम जानते हो हम बेहद के बाप के बने हैं, अभी हमारा संबंध उनसे भी है तो लौकिक से भी है. మన సంబంధం ఇప్పుడు బాబాతో కూడా ఉంది, లౌకిక తండ్రి దగ్గర కూడా ఉంది. పార్లౌకిక బాప్ को याद करने से तुम क्या बनेंगे? పార్లౌకిక తండ్రిని మీరు గుర్తు చేసుకుంటే ఏమవుతారు? ఏమవుతాం చెప్పండి? పావనలుగా అవుతారు. ఆత్మకి అర్థమైపోయింది, హమారా లౌకిక అవర్ పారలౌకిక బాబ్. లౌకిక తండ్రి ఎవరు, పారలౌకిక తండ్రి ఎవరు అని అర్థమైంది. భక్తి మార్గంలో కూడా ఆత్మకి అర్థమవుతుంది. తబుతూ कहते हैं हे भगवान ओ गॉड फादर, अविनाशी फादर को याद करते हैं, वह बाप आकर हेवन స్థాపన करते हैं. అవినాశి తండ్రిని గుర్తు చేసుకుంటారు. బాబా వచ్చి ఏం చేస్తారు? స్వర్గ స్థాపన చేస్తారు. ఏ కిసి కో భీ పతా नहीं, ఇది ఎవ్వరికి కూడా తెలియదు. शास्त्र में तो युगों को भी बहुत लंबी चौड़ी आयु दे दिए है, ये किसके ख्याल में नहीं आता? क्या नहीं आता है? శాస్త్రానికి కూడా చాలా ఎక్కువ ఆయుష్, ఎక్కువ ప్రపంచానికి అనేసి చెప్పేసినారు యుగానికి. కానీ ఎవ్వరికి కూడా ఇది ఆలోచనలు కూడా రాదు. ఏంటి అంటే బాప్ ఆతేహే పతితోకు పావన్ బనాలి, భగవంతుడు రావడమే పతితుల్ని పావనంగా చేస్తారనేసి ఎవ్వరికి కూడా ఈ ఆలోచనలు కూడా లేదు. ఎప్పుడు వస్తారు బాబా? సంగమేగ యుగంలో. కల్పం యొక్క ఆయుష్ ఏం చేసేసినారంటే ఎన్నో లక్ష సంవత్సరాలు అనేసి రాసేసి మనుషుల్ని పూర్తి అంధకారంలో తీసుకొని వెళ్ళిపోయారు. దక్కే ఖాతీరైతే మోసపోతూ ఉంటారు. మళ్ళా బాబాని పొందడానికి ప్రయత్నం చేస్తారు. कहते हैं जो बहुत భక్తి करते हैं तो भगवान मिलता. మళ్ళీ ఏమంటారు? ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వాళ్ళకి భగవంతుడు లభిస్తారు. सबसे जास्ती भक्ति करने वालों को जरूर पहले मिलना चाहिए. बाप ने हिसाब भी बताया है. सबसे पहले भक्ति कौन करते हैं? అందరికన్నా ఎక్కువ భక్తి చేసేవారు ఎవరు? మీరు పిల్లలే. तो तुमको ही पहले भगवान द्वारा ज्ञान मिलना चाहिए, जो फिर तुम ही नई दुनिया में राज्य करो.
ఫస్ట్ మీరే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మళ్ళా కొత్త ప్రపంచం యొక్క రాజ్యంలో మీరు వెళ్తారు, రాజ్యం చేస్తారు. బేహద్ కా బాప్ తుమ్ బచ్చోం కో క్యా దే రే హే. అనంతమైన తండ్రి మీ పిల్లలకి ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? బాబా అడుగుతారు, ఏమి ఇస్తున్నారు బాబా? మనకందరికి కూడా జ్ఞానాన్ని తెలిపిస్తున్నారు, ఇస్తున్నారు. ఇందులో ఏ విషయంలో కూడా కష్టమే లేదు. बाप कहते हैं तुमने आधा कल्प याद किया है, सुख में तो कोई भी याद ही नहीं करते हैं. అర్ధ కల్పం ద్వాపరయుగం నుండి నన్ను మీరు గుర్తు చేసుకున్నారు. అదే సుఖంలో ఉన్నప్పుడు, సత్యంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు కూడా గుర్తు చేసుకోరు. अंत में जब दुखी हो जाते हैं तब हम आकर सुखी बनाते हैं. अभी तुम बहुत बड़े आदमी हो. అర్థమైంది కదా? బాబా ఏమంటారంటే అంత్యంలో ఎప్పుడైతే దుఃఖితులు అయిపోతారో అప్పుడు నేను రావాల్సి పడుతుంది సుఖీగా, సుఖాన్ని ఇవ్వడానికి కోసం. ఇప్పుడు మీరు చాలా గొప్ప వ్యక్తులు అయిపోయారంటారు బాబా. అవునా? ఎవరు? బాబా కన్నా చాలా మంచి పిల్లలు, చాలా పెద్ద వ్యక్తులు. देखो चीफ मिनिस्टर, प्राइम मिनिस्टर आदि के बंगले कितने फर्स्ट क्लास होते हैं. దానికి ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్తారు. ఎవరైనా చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారనుకోండి, వాళ్ళ బంగ్లాలు ఎంత విశాలంగా ఉంటుంది, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వహా ఫిర్ గాయే ఆది సారా ఫర్నిచర్స్ ఐసే ఫస్ట్ క్లాస్ హోగా తుమ్ తో కిత్నే బడే ఆద్మీ దేవతా బంతే. మళ్ళా సత్యుగంలో బాబా చెప్తారు, మీ సత్యుగంలో చాలా మంచి ఆవులు, ఇవన్నీ కూడా ఫర్నిచర్స్ చాలా మంచిగా ఉంటుంది, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అలాంటిటప్పుడు మీరు ఎంత గొప్ప వ్యక్తులు, దేవతలే కదా. దైవీ గుణ వాలే దేవత స్వర్గకి మాలిక్ బంతే. దైవీ గుణాలతో కూడినటువంటి దేవతలు స్వర్గానికి మాలికలు అవుతారు. వహా తుమారి లియే క్యా రహేగా. మీకోసం అక్కడ ఏమేమి ఉంటుంది అంటే మహల్లో వజ్ర వైడూర్యాలు ఉంటాయి. వా తుమారా ఫర్నిచర్ సోనేకే జడిత్గా ఫస్ట్ క్లాస్ హోగా. మళ్ళీ మీ ఫర్నిచర్స్ ఏముంటాయో అది కూడా ఎలా ఉంటుందంటే బంగారు, బంగారు మళ్ళీ అందులో కూడా రత్న జడితమైన ఫస్ట్ క్లాస్ ఉంటుంది. యహతో జూలే ఆది సబ్ బెగ్గరి. ఇక్కడ ఉయ్యాలలో కూడా ఎలాంటివి ఉంటాయి? బెగ్గరి అంటారు బాబా, ఏమీ సుఖం లేదు. वहाँ तो ఫస్ట్ క్లాస్ హీరే జవరంకి సబ్ చీజే హోంగి. సత్యంలో గుర్తొస్తాం కదా మన దగ్గర, అక్కడ ఏమేమి ఉంటుందనేసి బాబా మళ్ళా చెప్తారు. అక్కడ ఫస్ట్ క్లాస్ వజ్ర వైడూర్యాలు అన్ని వస్తువులు అలాగే ఉంటాయి. ప్రతి వస్తువుల్లో కూడా వజ్రాలు, వైడూర్యాలు అంతా చాలా బాగుంటుంది. యహే రుద్ర జ్ఞాన యజ్ఞం. మళ్ళా సంగమయుగంలో బాబా తీసుకొచ్చేస్తారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇది ఎవరు రచించారు? శివబాబా. శివుడికి ఏమంటారంటే రుద్రుడు అని చెప్తారు. జబ్ భక్తి పూరి హోతీ హై తో ఫిర్ భగవాన్ రుద్ర జ్ఞాన్ రచితే హై. ఎప్పుడైతే భక్తి పూర్తి అవుతుందో భగవంతుడు రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. సత్యుగంలో యజ్ఞము లేక భక్తి ఇవన్నీ కూడా ఉండదు. ఈ సమయంలో బాబా అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దీనిది గాయనం ఉంటుంది. భక్తి సదేవ్తో నహి చల్తీ హే. భక్తి ఎల్లప్పుడు కూడా జరుగుతుందా? లేదు. భక్తి మరియు జ్ఞానం. భక్తి అనగా రాత్రి, జ్ఞానం అనగా పగలు. బాబా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? పగళ్ళు చేస్తున్నారు. తో బచ్చోं का बाप के साथ क्या होना चाहिए? ఇంతంత సేవ బాబా మన కోసమే చేస్తున్నారు కదా. వజ్ర వైడూర్యాల మహల్ తయారు చేస్తారు, ఫస్ట్ క్లాస్ ఫర్నిచర్ ఇస్తారు, అంత పతితుల నుండి పావనంగా చేస్తారు. ఎంత మంచి యజ్ఞాన్ని స్థాపన చేసి అందరినీ కూడా పావనంగా చేస్తుంటే ఇలాంటి తండ్రితుడు మనకేముండాలి? ఏముండాలి? బాబా అడుగుతారు, కిత్నా లో హోనా చెయ్యే. ఎంత ప్రేమ ఉండాలి బాబా అంటే. బాబా हमको विश्व का मालिक बनाते हैं, మోస్ట్ బిల్విడ్ బాబా హై. బాబా మీరు నన్ను విశ్వానికే మాలికలుగా చేస్తున్నారు, అతి ప్రియమైన బాబా. ఉన్సే జ్యాదా ప్యారీ వస్తు, మళ్ళా బాబా కన్నా ప్రియమైన వస్తువు ఇంకేమైనా ఉందా? నిజం చెప్పండి. లేదు కదా. అయితే ఇప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి?
బాబాని ఎక్కువ గుర్తు చేసుకోవాలి. आधा कल्प से याद करते आए हो, बाबा आकर हमारे दुख हरो. अब बाप आए हैं, समझाते हैं. क्या समझाते हैं? అర్ధ కల్పం నుండి నన్ను మీరు గుర్తు చేసుకొని వచ్చారు, పిలిచారు. ఇప్పుడు నేను వచ్చేసిన, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏం చెప్తాను అంటే, తుమ్కో అప్నే గృహస్థ వ్యవహారమేతో రహనా హై. ఏం చెప్తారు బాబా? మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండాలి. ఏం చేయాలి ఉండేసి అది కూడా చెప్తారు బాబా. यह बाबा पास कहाँ तक बैठेंगे? बाबा के साथ तो परंधा में ही रह सकते हैं. यहाँ इतने सब बच्चे तो नहीं रह सकते हैं. ఇక్కడ ఎక్కడుంటారు బాబా దగ్గర వచ్చేసి? బాబా తోడు పరంధామంలో ఉంటారు. అర్థమైంది కదా? ఇక్కడ ఇంత మంది పిల్లలు ఎలా ఉండగలుగుతారు? టీచర్ సవాల్ కైసే పూछेंगे, लाउड स्पीकर पर रेस्पॉन्ड कैसे दे सकेंगे, इसलिए थोड़े थोड़े स्टूडेंट को पढ़ाते हैं. టీచరు టీచరు ఎలా సవాల్ అడుగుతారు? లౌడ్ స్పీకర్ మీద రెస్పాండ్ ఎలా ఇవ్వగలుగుతారు? అందుచేతన కొద్ది కొద్దిగా స్టూడెంట్స్ని చదవడానికి పిలుస్తారు. కాలేజ్ తో బహుత్ హోతే హై, ఫిర్ సబ్కే ఇమ్తిహాన్ హోతే హై, లిస్ట్ నికల్నీ హై. యా తో ఏక్ హీ బాప్ పడాతే హై. కాలేజు చాలా ఉన్నాయి, పరీక్షలు కూడా అవుతుంటుంది, లిస్ట్ తీయాలి. ఇక్కడ ఒక్క తండ్రి చదివిస్తారు. ये भी समझाना चाहिए, दुख में सिमरन सब उस पारलौकिक बाप को याद करते हैं. अब यह बाप आया हुआ है. పారలౌకిక తండ్రిని అందరూ కూడా దుఃఖంలో గుర్తు చేసుకుంటారు. అలాంటి తండ్రి ఇప్పుడు వచ్చేసినారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడింది. వహ్ సమస్తే హే మహాభారత లడాయిమే కృష్ణ ఆయా. వాళ్ళు ఏమనుకుంటారు? మహాభారత యుద్ధంలో కృష్ణుడు వచ్చారు అంటారు. అది సాధ్యమవుతుందా? బిచారే ముంజే హోయే. పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫిర్ భీ కృష్ణ యాద్ కర్తే హే. अब मोस्ट बिलीवेड शिव है, शिव भी है तो कृष्ण भी है. కృష్ణ అని గుర్తు చేసుకుంటారు భక్తాత్మలు. అయితే మోస్ట్ బిలీవెడ్ శివుడు కూడా మరి కృష్ణుడు కూడా. परंतु वह है निराकार, ये है साकार. कृष्णुడు साकारी, शिव बाबा निराकारी. निराकार बाप सब आत्माओं का बाप है दोनों मोस्ट बिलीवेड. कृष्ण भी विश्व का मालिक है ना. अभी तुम जज कर सकते हो जास्ती प्यारा कौन है. మళ్ళా నిరాకార తండ్రి ఆత్మల తండ్రి అన్నమాట. ఇద్దరు కూడా మోస్ట్ బిలీవెడ్, అతి ప్రియమైన వారి ఇద్దరు కూడా. కృష్ణుడు కూడా విశ్వానికి మాలికలుగా అవుతారు కదా. ఇప్పుడు మీరే జడ్జిమెంట్ చేసుకోండి, అతి ప్రియమైన వారు ఎవరు? శివ బాబా హితో ఐసే లాయక్ బనాతే. మొత్తంలో శివ బాబాయే పిల్లలకి అలా యోగ్యమూర్తులుగా చేస్తారు. కృష్ణుడు ఏం చేస్తారు? బాపి తో ఉన్కో ఐసే బనాతే హే. ఎవరికి? కృష్ణుడికి అలా తయారు చేసేవారు బాబాయే కదా. तो गायन भी जास्त उस बाप का ही होना चाहिए. శంకర్ కా డ్యాన్స్ దిగాతే. వాస్తవమే డ్యాన్స్ ఆదికి తో బాత్ నే. శంకరుడి యొక్క డ్యాన్స్ ఇవన్నీ చూపిస్తారు, కానీ అవంతా లేదు అంటారు బాబా. బాబా ఏమంటారంటే, మీరందరూ కూడా ఎవరు? పార్వతులు. ఈ శివుడు అమర్నాథుడు మీకు కథ వినిపిస్తూ ఉన్నారు. వహే వైశ్లేశ్వర్. సత్యుగము నిర్వికారి ప్రపంచం. అక్కడ వికారాల యొక్క విషయాలే ఉండదు. బాప్ వికారి దునియా థోड़ी రచేంగే. వికార మే హీ దుఃఖ హై. మనుష్య హఠయోగ ఆది బహుత్ సిక్తే. వికారాల యొక్క ప్రపంచాన్ని భగవంతుడు స్థాపన చేస్తారేంటి? లేదు కదా. మనుషులు హఠయోగాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. గుహా మే జాకర్ బైఠతే హై, ఆగ్ సే భీ చలే జాతే హై, రిద్ధి సిద్ధి భీ బహుత్ హై. ఏమేమి చేస్తారు అంటే, గుఫాలో వెళ్ళి కూర్చుంటారు, తపస్సు చేస్తారు, తర్వాత అగ్ని మీద నడుస్తారు. రిద్ధి సిద్ధిలు కూడా చాలా ఉంది. జాదూగరి సే బహుత్ చీజే నికాల్తే హై. भगवान को भी जादूगर, रत्नागर, सौदागर कहते हैं, तो जरूर चैतन्य में है ना. మళ్ళా జాదు నుండి కూడా అనేక వస్తువుల్ని బయటికి తీస్తూ ఉంటారు. భగవంతుడికి ఏమంటారు? జాదూగర్ అంటారు, రత్నాగరు,
వ్యాపారస్తుడు అని చెప్తారు కదా. అయితే బాబా చైతన్యుడు. कहते भी है मैं आता हूँ జాదుగరేనా. బాబా ఏమంటారు, నేను వస్తాను, నేను జాదుగరే కదా. ఏం జాదు చేస్తారు బాబా? మనుషుల నుండి దేవతలుగా చేస్తారు, బెగ్గర్ నుండి ప్రిన్స్గా చేస్తారు. ఇలాంటి జాదు ఎప్పుడైనా చూసారా అంటారు బాబా. సరేనా, ఎక్కడ చూడలేదు కదా. బాబా చెప్పిన మహావాక్యాల్ని ఈరోజు బాగా గుర్తుపెట్టుకుంటాము. గుర్తుపెట్టుకొని ఏం చేసుకోవాలి, మనం ఆ దేవతా లోకానికి వెళ్ళాలి, సత్తుగా స్థాపన చేయడానికి బాబా వచ్చేసినారనేసి పదే పదే గుర్తు చేసుకుంటే మనసు చాలా బాగుంటుంది. మళ్ళా అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం బాబా చెప్తారు, फूलों के बगीचे में चलना है इसलिए खुशबूदार फूल बनना है. किसी को भी दुख नहीं देना है. एक पारलौकिक बाप से सर्व संबंध जोड़ने हैं. పూల తోటకి బయలుదేరాలి. అందుచేతన బాబా అంటారు, ఖుష్బుదార్ పూల్ బన్న, సుగంధభరితమైన పూలుగా తయారవ్వాలి. ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వద్దు. ఒక్క పారలౌకిక తండ్రితో సర్వ సంబంధాన్ని జోడించండి. రెండోది, शिव बाबा प्यारे से प्यारा है, उस एक को ही प्यार करना है. सुखदाता बाप को याद करना है. शिव बाबा ప్రియాతి ప్రియమైన వారు ఒక్క బాబాని గుర్తు చేసుకోవాలి. సుఖదాత బాబాని గుర్తు చేసుకోండి. वरदान, इस लोक के लगाव से मुक्त बन अव्यक्त वतन का सैर करने वाले उड़ता पंछी भव. ఈ లోకం యొక్క మమకారం నుండి ముక్తులయ్యి అవ్యక్త వతనంలో సంచారం చేసేవారే ఎగిరే పక్షులు. बुद्धि रूपी विमान से अव्यक्त वतन व सूक्ष्म वतन का सैर करने के लिए उड़ता पंछी बनो. బుద్ధి రూపీ విమానంతో అవ్యక్త వతనము లేక మూల వతనం యొక్క సంచారం చేయడానికి కోసం ఎగిరే పక్షులుగా కండి. బుద్ధి ద్వారా జబ్ చాహో జహా చాహో పहुंच जाओ. బుద్ధి ద్వారా ఎక్కడ అవసరమో అక్కడ చేరుకోండి. తబ్ होगा, ये तब होगा जब बिल्कुल इस लोक के लगाव से परे रहेंगे. కానీ అది ఎప్పుడు సాధ్యమో అంటే ఈ ప్రపంచం యొక్క మమకారం నుండి అతీతంగా ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. यह असार संसार है. इस असार संसार से जब कोई काम नहीं, कोई प्राप्ति नहीं, तो बुद्धि द्वारा भी जाना बंद करो. అయితే బాబా ఇక్కడ ఏమంటారంటే, ఇది అసారమైన సంసారం. ఈ అసారమైన సంసారంతో మనకి ఏ పని కూడా లేదు, ఏ ప్రాప్తి కూడా లేదు అన్నప్పుడు బుద్ధి ద్వారా బి జానా, బుద్ధి ద్వారా ఇది అర్థం చేసుకున్నాం, అది ఇప్పుడు బంద్ చేయండి. ఈ మమకారము ఇవి అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు బంద్ చేయండి. ఇది ఎలాంటిదంటే రౌరవ నరకం. इसमें जाने का संकल्प और स्वप्न भी ना है. ఆ రౌరవ నరకంలో వెళ్ళేది సంకల్ప స్వప్న మాత్రములు కూడా వచ్చేది వద్దు. అంటే అక్కడ వెళ్ళొద్దు, ఉద్యోగం ద్వారా ఆ ప్రపంచానికి వెళ్ళొద్దు. స్లోగన్, अपने चेहरे और चलन से सत्यता की सभ्यता का अनुभव कराना ही श्रेष्ठता है. మీ యొక్క ముఖము తర్వాత నడవడిక ద్వారా సత్యత యొక్క సభ్యతని అనుభవం చేయించడమే శ్రేష్టత. సరేనా బాబా, ఈరోజు మీ యొక్క ముఖం ఎప్పుడు కూడా హర్షితంగా ఉండాలి, తర్వాత సభ్యత ఉండాలి. అప్పుడు మీ యొక్క శ్రేష్టత ఇతర ఆత్మలకి అనుభవం అవుతుందని స్లోగన్లో చెప్పారు. ఇలా చిన్న చిన్న విషయాల్ని మనం గుర్తు చేసుకొని పురుషార్థం చేస్తాం. అచ్చా, ఓం శాంతి.
नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। निर्मल निर्मल किरणें आती, भाल पे है सौभाग्य सजाती, तिलक लगाती सदा विजय का, शक्ति अनोखी है भर जाती, प्यार से रहे निहारो बाबा, प्यार से रहे निहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार, पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। ऐसे पल फिर कब आएंगे, कल्प भर में ना पाएंगे, प्यास बुझा ले युगों युगों की, जन्म सफल हो जाएंगे। कितने